హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్కెట్లో ఏం జరగబోతుంది అని చిన్న అనాలిసిస్ చేసుకుందాం. ఈ ప్రైజెస్ అనేవి డ్రా చేసుకోండి. మార్కెట్లో వెంటనే ట్రేడ్ చేసేయాలి అన్న కాకుండా మనకి ట్రేడ్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేయడానికి మీరు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 300 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ ఇప్పుడు పుల్ బ్యాక్ వెళ్ళాలి. నేను కొన్ని ప్రైజెస్ చెప్తాను, నోట్ చేసుకో. 22,634.55 22,634.55 ఈ లైన్ డ్రా చేసుకోండి. ఓకేనండి. ఇకపోతే మార్కెట్ సపోర్ట్కి వెళ్ళాలి. ఆ సపోర్ట్లు ఏంటన్నది ఒకసారి చూద్దాం. $22,794 22,794.86. ఓకేనండి, ఇది నోట్ చేసుకోండి. 22,794.86 ఇది ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది మన పుట్ ఎంట్రీకి మనకి ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుండగా మనం ఎంట్రీ చేసుకుంటాం పిఈ సైడ్. దానిపైన ఇంకో లైన్ డ్రా చేసుకోండి. 22,875.00 కరెక్ట్గా 22,875. ఓకేనండి, ఇది చూసుకోండి. వన్స్ ఇది బ్రేక్ అయితే మనం ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని రివర్స్ అవుతుంటే పిఈ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. వన్స్ ఇది బ్రేక్ అయిపోతే మనం నెక్స్ట్ 22,955 టార్గెట్. ఓకేనండి. మార్కెట్ అయితే మ్యాక్సిమం రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫుల్ బ్యాక్ కంపల్సరీ వెళ్ళాలి. మనకి 22,875 దగ్గరికి వెళ్ళి ఫుల్ బ్యాక్ వెళ్ళి రిటర్న్ అవుతుండగా మనం పిఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రైజెస్ డ్రా చేసుకోండి. సిఈ సైడ్ అయితే మనం 22,955.15. ఓకేనండి. వన్స్ మనకి 22,875 బ్రేక్ అయితే మనకి దానిపైన టార్గెట్ 22,955.15. అది బ్రేక్ అయితే మనకి అక్కడి నుంచి మనకి 23,115.45. ఓకేనండి, ఇవి నోట్ చేసుకోండి. మార్కెట్ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదు, రివర్స్ సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుండగా అప్పుడు పిఈ ఎంట్రీకి ప్లాన్ చేయండి. ఎక్కడి వరకు? 22,634 వరకు. ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటే 22,794 దగ్గర కానీ 22,875 దగ్గర కానీ సపోర్ట్ తీసుకొని కిందకు వస్తున్నప్పుడు మార్కెట్ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 22,634.56. ఓకేనండి. మార్కెట్ పైన ఉన్న ప్రైజుల్ని ఏది సపోర్ట్ తీసుకోకుండా ప్లస్ 22,634.55 బ్రేక్ చేయకుండా ఉంటే మార్కెట్లో ఎటువంటి ట్రేడ్స్ చేయకండి. ఓకేనండి, ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు. వన్స్ ఒకవేళ మీకు పైన సపోర్ట్ తీసుకోకుండా 22,634.55 బ్రేక్ చేసేస్తే గనక అప్పుడు మీ టార్గెట్ పిఈ సైడ్ మీరు 22,634.55 కింద మనకి ప్రైజ్ అనేది సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 22,474.25. క్లియర్గా అర్థమైందండి. పైకి వెళ్ళి సపోర్ట్ తీసుకొని వస్తున్నప్పుడు మనం పిఈ ప్లాన్ చేసుకోవాలి. లేదు, ఎటువంటి సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ ఇక్కడిక్కడే సస్టైన్ అవుతూ ఉంటే మీరు ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దు. మీరు పిఈ సైడ్ ట్రేడ్ అనుకుంటే 22,634.55 బ్రేక్ అయితే అప్పుడు పిఈ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనండి, 474 దాకా. లేదు, మార్కెట్ మనకి సపోర్ట్కి వెళ్ళి సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుంటే మీరు అప్పుడు మళ్ళీ 22,634 వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. గుర్తున్నాయి కదండి సపోర్ట్లు. 22,794.85 ఒకటి, తర్వాత 22,875 ఇది ఒక సపోర్ట్. ఈ రెండు సపోర్ట్ల దగ్గర ఎక్కడన్నా మనకి సపోర్ట్ తీసుకొని రిజెక్ట్ అవుతున్నప్పుడు మనం పిఈ సైడ్ ప్లాన్ చేసుకుందాలి. లేదనుకుంటే సపోర్ట్లు ఏమి లేనప్పుడు మార్కెట్
23,634 బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి అప్పుడు మీరు పిఈలోకి ఎంటర్ అవ్వండి. మార్కెట్ అయితే పిఈ ట్రెండ్లో ఉంది. మార్కెట్ పుల్ బ్యాక్ వెళ్ళి రావాలి. వస్తున్నప్పుడు మన ఎంట్రీ ఉండాలి. లేదు ఏ పుల్ బ్యాక్ తీసుకోలేదు, సపోర్ట్ తీసుకోలేదు అనుకుంటే 22,634 బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అది బ్రేక్ అయిన తర్వాత మీరు పిఈ సైడ్ ఎంటర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు కాదు, ఈ ప్రైజెస్ని బేస్ చేసుకుని మీరు ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు. అబ్జర్వ్ చేయండి ప్రైజెస్. నేను చెప్పిన మార్కెట్ ఆ ప్రైజెస్ని రీచ్ అవుతుందా లేదా అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.